BBA, BCA, BCom Computers, 100% placement guarantee. I create Degree College, Kukatpalli, Hyderabad. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కమలాకర్ గారు. ఆయన ఒక మల్టీ టాలెంటెడ్ పర్సన్ అనమాట. ఆయన చాలా పుస్తకాలు రాశారు, పద్యాలు రాశారు, కావ్యాలు రాశారు, వంటలు చేస్తారు. తర్వాత అనేక ఇన్స్టిట్యూషన్స్కి ఆయన అడ్వైజర్గా ఉన్నారు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి. తర్వాత ఎలా జాబ్ చేయొచ్చు, జాబ్ని ఎలా పొందొచ్చు, అన్ఎంప్లాయిడ్ యూత్ ఏం చేస్తే జాబ్ని తొందరగా పొందగలుగుతారు, ఇవన్నీ చెప్పగలరు. మోటివేషనల్ స్పీకరు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన గురించి రకరకాల ఎన్ని చెప్పినా తక్కువే. బట్ ఇన్ని చేస్తున్నటువంటి ఆయన అన్ఎడ్యుకేటెడ్. ఆయన స్కూల్కి వెళ్ళి చదువుకోలేదు, పుస్తకాలు పట్టుకోలేదు ఏ రోజు. అయినా కూడా ఇన్ని టాలెంట్స్ ఉన్నాయి. ఇది ఒక మనిషికి ఇన్ని టాలెంట్స్ ఎలా? ఇంకొకటి ఆయన ఏజ్ 60 years, 60+ అంటది. చూసారా, 60 అంటే కాదు 65 అంటున్నారు. 65 years ఏజ్లో 25 years వాళ్ళని తీసుకురండి నా పక్కకి, నాకంటే స్పీడ్గా పరిగెడతారేమో చూసుకోమని ఛాలెంజ్ చేస్తున్నారు ఆయన. ఏంటి అసలు, ఎలా పాసిబుల్? అది కూడా ఆయన సింగిల్ మ్యాన్ ఆర్మీ అనమాట. సింగిల్గానే ఉంటూ అన్నీ చేస్తున్నారు పనులు. సో అన్నీ ఒకసారి ఎట్లా సాధ్యమవుతుంది ఏంటి, ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. ఎలా సార్ ఇన్ని మల్టీ టాలెంట్స్ ఎలా సాధ్యమవుతుంది? ఏమేమి చేస్తారు? ఫస్ట్ మీరు చేసి అన్నీ చెప్పండి ఒకసారి నాకు. పొద్దున్న 4-4:30కి లేస్తానమ్మా. లేచిన తర్వాత ఆరోగ్యరీత్యా నేను ఏ క్రియలు అయితే చేయాలో, నా శరీరాన్ని భగవంతుడు ఇచ్చినందుకు కాపాడుకోవాలో, ఆరోగ్యరీత్యా ఒక 10 minutes దాన్ని నేను మార్నింగ్ చేస్తాను. అంటే డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మనము ఆరోగ్యాన్ని సరిదిద్దుకునే కంట మనమే ఆరోగ్యాన్ని సరిదిద్దుకునే రీతిలో అనమాట. నేను ఒక కషాయం చేసుకొని ఇమ్మీడియట్గా తాగుతాను. ఒక 4 గ్లాసులు మంచినీళ్ళు తాగుతాను. అది నా ఇమ్యూనిటీ బూస్టింగ్ చేసి నన్ను దినమంతా కూడా స్పిరిచువల్గా ఉంచడానికి, ఒక స్పిరిట్లో ఉంచడానికి అది కాపాడుతుంది. ఆ తర్వాత నేను ఆ మార్నింగ్ బ్యాచ్కి 5 to 6 బ్యాచ్కి నేను ఏం హోంవర్క్ ఇవ్వాలో అది 10 minutesలో మెంటల్లీ ప్రిపేర్ అయ్యి వాళ్ళకి 10 minutes ముందే నేను హోంవర్క్ ఫ్లాష్ చేస్తాను, ఎక్సర్సైజ్ ఫ్లాష్ చేస్తాను. టీచర్ కూడా కదా, టీచర్. ఆ టీచింగ్లో నేను ఫ్లాష్ చేసి 5 o'clock ఆన్లైన్లో నా పిల్లలు తీసుకుంటా. అందులో ఎటువంటి పిల్లలు ఉంటారంటే హౌస్ వైఫ్స్ ఉంటారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు, తర్వాత బీటెక్ ఎంటెక్ ఫ్రెషర్స్ ఉంటారు, వర్కింగ్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు, రకరకాలుగా అకౌంట్స్ ఆఫీసర్స్ ఉంటారు. అలా రకరకాలుగా ఉంటారు. నా దగ్గరికి అసలు ఇంగ్లీష్ అంటే రియల్గా ఎలాగ నేర్చుకోవాలి, అసలు ఇంట్రిన్సిక్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ ఎలా ఉంటుంది, అసలు చదువుకొని మీరు ఇంగ్లీష్ కూడా నేర్పించేస్తున్నారు. అది అందులో ఉన్న టెక్నికల్గా అసలు వాళ్ళకి ఎలా నేర్పితే ప్రతి పదాన్ని ఎలాగ మనం ఒక పదాన్ని పట్టుకుంటే ఇంగ్లీష్లో దీన్ని ఏంటి అనేది దాని పూర్వపరాలు చెప్పడానికి వాళ్ళకి నేను సహాయపడుతుంటాను. అందులో బేసిక్స్ చెప్పుకుంటూ పోతూ వాళ్ళ చేత చేయబట్టుకుని ఎక్సర్సైజ్ ఆన్లైన్లోనే అన్నీ చేస్తుంటాను. చాలా ఓపిక్గా సహనంగా చేస్తాను. వాళ్ళు వేరియస్ క్వశ్చన్స్ వేస్తారు. వాళ్ళకి మీరు డేలో చేసేదానికంటే ఫస్ట్ ఏమేమి మీరు చేయగలరు ఆ టాలెంట్ చెప్పండి నాకు. పుస్తకాలు రాస్తారు. నేను మార్నింగ్ ఏం చేస్తానంటే నా డైలీ స్కెడ్యూల్ కాదు, నార్మల్గా మీరు చేసేది. నేను చేసేది, నేను పుస్తకాలు రాస్తాను, తర్వాత పద్యాలు రాస్తాను, కీర్తనలు రాస్తాను, భజనలు రాస్తాను. నేను బేసికల్గా సత్యసాయి డివోటీని. గత 60 ఏళ్ళ నుంచి ఆయన చరణాలకు అంకితము. అయితే నా చిన్నప్పటి నుంచి అయితే పిలిస్తే పలికే దైవం సత్యసాయి. నాకు చిన్నప్పుడు 5వ సంవత్సరం వయసు నుంచి నేను ఆయనకి డెడికేటెడ్. సో 60 years అయిపోయింది. 4 గోడల మధ్యనే ఉండి ఆ స్వామిని ప్రార్థించుకుంటూ నా దైనందిన జీవితంతో పాటు, నా కర్తవ్యంతో పాటు, ఆఫీసులో కర్తవ్యంతో పాటు సోషల్ వర్క్ చేసుకుంటూ, పిల్లలకి ఎడ్యుకేషన్ చెప్పుకుంటూ, నా పిల్లల్ని చూసుకుంటూ, ఇన్ని పనులు చేసుకుంటూ, నేను ఈ కీర్తనలు, పద్యాలు, పాటలు అవన్నీ భజనలు రాసుకుంటూ నా దినం అంతా కూడా 24/7లో 18 hours నేను స్పెండ్ చేస్తాను ఈ యాక్టివిటీస్. ఇది నేను ఎప్పుడు గత 45 ఏళ్ల నుంచి చేస్తున్నాను. 18 hours a day ఇప్పటికీ చేస్తున్నాను. స్టిల్ ఐఎమ్ డూయింగ్ ఫర్ 18 hours a day ఐఎమ్ వర్కింగ్. వంటలు కూడా చేస్తాను. వంటల్లో ఏంటంటే నేను దగ్గర 60 రకాల వంటలు చేస్తాను, 30 రకాల పిండి వంటలు చేస్తాను. తర్వాత మా ఆడపిల్లలు ఇద్దరు, నా 35వ సంవత్సరం వయసులోనే మా అమ్మాయి చాలా చిన్నప్పుడు ఇన్ఫాంట్గా ఉండేటప్పుడే మా ఆవిడ ఎక్స్పైర్ అయిపోతే ఆ పిల్లకి కాపడం పెట్టి, నలుగు పెట్టి, నీళ్లు పోసి ఆ అమ్మాయిని సెక్యూరిటీ గార్డ్కి ఇచ్చి మా పెద్దమ్మాయిని డిఏవి స్కూల్కి పంపించి నేను 7:30కి మార్నింగ్ డ్యూటీకి వెళ్ళాను. అలాగే నేను ఛత్తీస్గఢ్ దగ్గర ఒక 8-9 స్టేట్స్లో పనిచేశాను. ఏం పని చేసేవాళ్ళండి? నేను యాజ్ ఏ పర్సనల్ సెక్రటరీగా, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్గా పనిచేశాను. నా చిన్నతనంలోనే నేను యాక్చువల్గా ఏంటంటే 12వ సంవత్సరం వయసు నుంచి 15వ సంవత్సరం వయసు లోపల నేను ఈ ప్రెస్ రిపోర్టింగ్ లాంగ్వేజ్, జర్నలిజము, ఇంగ్లీష్ లిటరేచరు ఇవి నేర్చుకున్నాను. స్కూల్కి వెళ్ళలేదు కానీ నేర్చుకున్నారు. గురువులు నేనే సెలెక్ట్ చేసుకుని, మా గురువుగారి దగ్గర ఒక గురువుగారు ఉండేవారు మా ఊళ్ళో. మా తాతగారు ఊళ్ళో.
అందరూ అంటుండేవారు మా అమ్మగారిని, వీడు పోరంబోకు, వీడు ఊళ్ళో తిరుగుతున్నాడు ఇష్టం వచ్చినట్టుగా, వీడికి ఏదో ఒకటి చేయమని. అంటే ఆయన మా అమ్మగారు ఏమన్నారంటే, ఎక్కడికో వెళ్ళి ఒక 2 రూపాయలు సంపాదించరా, ఎందుకు ఇలా తిరుగుతావు అంటే, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో కూలివాడి కింద సిమెంట్ పోల్స్ ఓ రోజుకి 50 పోల్స్ మోయడం కానీ 100 తట్టలు మన్ను మోయడం కానీ ₹1.75 ఇస్తానంటే, దానికి నేను 15 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి రోజుకి 30 కిలోమీటర్లు నడిచాను. అటు 15 ఇటు 15 నడుచుకుని వెళ్ళి ఆ పని చేసి మా అమ్మగారికి ₹1.75 పట్టుకొచ్చి ఇచ్చేవాడిని. ఆవిడ దగ్గర అనేవాడిని, ఒక్క పావలా నాకు ఇస్తే మా ఎవరి దగ్గర అయితే నేను విద్య నేర్చుకుంటే వాళ్ళకి జీతం ఇవ్వాలి, ఆ పావలాలన్నీ కూడబెట్టి వాళ్ళకి నెలకి జీతం ఇస్తాను అని అనేవాడిని. అలా కష్టపడ్డాను. కష్టపడిన తర్వాత ప్రతి వాళ్ళని అడుగుతుండేవాడిని ఉద్యోగం చేసేవాడిని, ఏ చదువు చదివితే నా కుటుంబంలో అందరినీ పోషించగలను అని అడుగుతుండేవాడిని చిన్నప్పుడు. అడిగితే వాళ్ళందరూ అనేవారు, ఏబిసిడీలు రావు, ఐలు రావు కదా, ఏం రా అంటే, మా అమ్మగారు అవుట్ ఆఫ్ క్యూరియాసిటీకి నాకు స్కూల్లో పేరేశారు. నా స్కూల్లో పేరేయడం, ఆ మాస్టర్ని బతిమాలడం, ప్రమోట్ చేయడం. ఆయన 5 తర్వాత వివాడ ఎప్పుడు స్కూల్కే రాడు కదమ్మా, ప్రమోట్ చేసే సుఖం ఏముంది అంటే ప్రమోట్ చేశారు. అలాగా మళ్ళీ హై స్కూల్లోని కాలేజీలో కూడా నా పేరు వేశారు. కానీ నేను ఎప్పుడు వెళ్ళిన పాపను పోలే. వెళ్ళాను కొన్నాళ్ళు. అంటే వెళ్ళాలంటే వెళ్ళడం, ముఖం చూపించడం, కిటికీ గెంతేసి బయటకు వచ్చాడు. నాకు కావాల్సింది ఏంటంటే అక్కడ ఆ కల్చర్లో కూర్చోవడం కాదు. మా అమ్మగారు పాపం ఆవిడ క్యూరియాసిటీకి చేసిన, ఆవిడ ఈ చేసి ఆ పని చేసి నన్ను ఊరికే కొట్టి పరీక్షలు రాయి అంటుంటే, నేను పరీక్షలు ఏం రాస్తాం వెళ్ళి అంటే భయభీతులతోటి నేను కొన్ని పనులు చేయాల్సి వచ్చింది. కానీ నా హోల్ హార్టెడ్గా చెప్తే నేను అసలు ఏది చదువుకోలేదు. ఆ స్కూల్ ఎన్విరాన్మెంట్లో నాకేమి రాలేదు. అది వెరీ పర్ఫెక్ట్. అయితే 2 గురువులను అనమాట నేను సెలెక్ట్ చేసుకున్నాను. అంటే మా బాబాగారు నాకు కల్లో కనిపించి, 2 గురువుల దగ్గరికి నువ్వు వెళ్ళు, ఆ గురువుల దగ్గర నేర్చుకో అంటే, ఆ గురువులు 2 దగ్గరికి వెళ్ళి చెప్పాను, స్వామి ఇలా చెప్పారు మీరు నాకు చదువు చెప్పండి అంటే, వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టారు. నీకు వయసు 12-13 ఏళ్ళు లేవు, నువ్వు హైట్ కూడా 3 అడుగులు లేవు, నీకు అనమాట నువ్వేం చదువుతారా, ఏబిసిడీలు కూడా రావు, ఐలు సరిగా రావు అని తిట్టేవారు. తిట్టినా కూడా నేను చాలా కష్టపడి మొత్తానికి ఆ విద్యను నేర్చుకున్నాను. ఈ 3 విద్యలు ప్రెస్ రిపోర్టింగ్, జర్నలిజం అండ్ ఇంగ్లీష్ లిటరేచర్ 3 నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత ఏ డిపార్ట్మెంట్లో కూలివాడి కింద వెళ్ళాను, ఆ డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ నేను స్టెనో పని చేయగలను చెప్పన్నాను. అంటే ఆయన ఆశ్చర్యపోయి నన్ను ఇంటర్వ్యూ చేశాడు. ఏం చేస్తారో అంటే, నేను ఏం రాస్తాను, ఏం మాట్లాడతాను అనేది ప్రాక్టికల్గా చూపించి ఆయన చాలా ఇంప్రెస్ అయ్యి, నువ్వు రేపు నుంచి ఇది చేయాలి, మరి ఆఫీస్కి రావాలంటే నేను ఎక్కడో దగ్గర లీవ్ వేకెన్సీలోనో లేకపోతే ఇష్టనో అండర్లోనే వేస్తా, కానీ నువ్వు ప్యాంటు తొడుక్కుని రావాలి కదా, మరి నిక్కర్తో వస్తే ఎలాగరా నువ్వు అని అంటే, నేను అప్పుడు ప్యాంటు లేదు సార్ నా దగ్గర ఏం లేదంటే, పాపం ఆయన కొత్తగా కుట్టించుకున్న ప్యాంటు షర్టు నాకు సైజ్ చేయించుకోవడానికి ఇచ్చాడు. ఇచ్చి ఈ సైజ్ చేయించుకుని రా రేపటి నుంచి, లేకపోతే ఎల్లుండి నుంచి నీకు ఎప్పుడు నచ్చితే అప్పుడు రానంటే, అలాగ నా జర్నీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి నేను మెల్లిమెల్లిగా ఆ డిపార్ట్మెంటు ఎందుకంటే ఏజ్ లేదు కాబట్టి నాకు లీవ్ వేకెన్సీలోని పనిచేస్తూ నేను 6 డిపార్ట్మెంట్లోని నాకు డిమాండ్ వచ్చింది. పీపుల్ వర్ ఆస్కింగ్ మై సర్వీసెస్. నేను 1976 to 79 లోపలే నెలకు 300 సంపాదించేవాడిని. అంటే ఇప్పుడు ఎంత సమానం అండి? ఇప్పుడు దగ్గర 3 లక్షల రూపాయలతో సమానం. 3 లక్షలు కాబట్టి 30,000 అనుకోండి. అంతే, 30,000 రోజుకి నేను అప్పట్లో సంపాదించాను. అంటే ఈ రోజు కరెన్సీ బట్టి అలా సంపాదించి టాలెంటెడ్గా నేను టైప్ రైటింగు, యువతల షార్ట్ హ్యాండు, యువతల అనమాట ఇంగ్లీష్ లిటరేచరు, జర్నలిజం అంటే నేను ఎక్కువగా ఏం చేసేవాడిని అంటే, ఊరకనే ఏ మనిషి ఎక్కడున్నా సరే వాడిని వెళ్ళి ఇంటర్వ్యూ చేసేవాడిని. అసలు నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు, ఏంటి నీ మనసులో ఉన్న మాట ఏంటి, నీకు నేను ఏ విధంగా హెల్ప్ చేయగలను అని ఆ విధంగా నేను నా గురువుగారు చెప్పినటువంటి ఈ టెక్నిక్స్ అన్నీ ఐ యూజ్ ది సేమ్ ఫర్ ది సర్వీసెస్ ఆఫ్ ది పబ్లిక్ చేస్తూ ఆ లెక్కలో అనమాట. అసలు అలసిపోకుండా ఈ పనులు ఆ పనులు, ఇంట్లో అందరినీ కూడా మా మదర్ తోటి ఏం పని చేయాలి, ఇంకేం చేయాలి, నేనేం చేయాలి, ఎలా సర్వీస్ చేయాలి, నీకేం కావాలి, వాట్ ఆర్ యువర్ రిక్వైర్మెంట్స్ అని ప్రతిదీ అడుగుతూ మా మదర్ తాలూకా రిక్వైర్మెంట్స్ అన్ని ఫుల్ఫిల్ చేసేవాడిని. చేసుకుంటూ నేను రోజుకి చిన్నప్పటి నుంచి కూడా నేను ఓన్లీ తక్కువ టైమే పడుకున్నాను. మనుషులు పడుకోపోతే చచ్చిపోతారు అన్నదానికి దానికి ఐఎమ్ డెడ్ అగెనిస్ట్ ఫర్. ఎన్ని గంటలు పడుకుంటారు మీరు రోజు? నేను ఇప్పుడు కూడా రోజుకి 4 గంటలే పడుకుంటాను. 4 సరిపోతుందండి? మరి నేను బతికే పర్ఫెక్ట్ చింతపీకలో ఉన్నాను కదా. మీరు మెంటల్లీ 4 గంటలు పడుకోవాలి, కానీ ఫిజికల్లీ మీరు 8 గంటలు పడుకుంటే సుఖం లేదు. ఆ ఫిజికల్ పడుకోవడంలో మెంటల్లీ మీరు పడుకోకపోతే సుఖమే ఉంది. ఇప్పుడు పీస్ఫుల్గా పడుకోవాలి. మెంటల్లీ పడుకోవడం అంటే యోగ నిద్రలో ఉండాలి. మీరు ఇలా కూర్చున్నారనుకోండి, నేను నిలబడి పడుకుంటాను.
కూర్చుని పడుకుంటాను, నడుస్తూ పడుకుంటాను. అంటే ఏంటి, మీ మైండ్ మీ కంట్రోల్లో ఉండాలి. అది నేను చేసుకున్నాను. అలా చేసుకుంటూ నాకు 1 అవర్ అయినా సరే పర్వాలేదు. మొన్న నేను 2 o'clock వరకు అలా ఏదో పని చేసుకుంటూ 2 o'clock పిల్లలకి హోంవర్క్ ఇచ్చి మళ్ళీ నేను 4:30 లేచిపోయాను. ఐ స్టార్టెడ్ మై క్లాసెస్. నాకు అక్కడ ఏంటంటే ఆహారానికి, నిద్రకి, ఆకలికి, వేడికి, చలికి, వీటన్నిటికీ అతీతుడిగా నేను దగ్గర 45 ఏళ్ళ నుంచి ఉన్నాను. నేను 3 నెలలు భోజనం చేయకుండా కూడా నేను పుస్తకాలు రాశాను. 3 months భోజనం చేయలేదు. నేను అసలు ఆ ఇయరే భోజనం చేద్దాం అనుకున్నాను, భోజనం చేయకుండా ఉందాం అనుకున్నాను. అని మా వాళ్ళు ఢిల్లీలోని ఇప్పుడు ఎవరైతే అమిత్ షా ఫస్ట్ సెక్రటరీ, ఇప్పుడు ఆయన మొన్నటి వరకు ఉండి, ఆయన చిదంబరం దగ్గర నుంచి ఆయన నా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, మేము ఒకటే ఈ స్టేట్లో ఉండేవాళ్ళని. ఉంటే ఆయన సత్యసాయి స్టేట్ యూత్ ప్రెసిడెంట్ మా స్టేట్కి. ఆయన ఇంటికి నేను వెళ్ళడం, నా ఇంటికి రావడం ఆయన ఉంటుంటే ఆయన నేను చెప్పాను, రవి నేను ఈ ఇయర్ భోజనం చేయను, ఇయర్ భోజనం చేయకుండా నేను పుస్తకాలు రాసుకుంటే నా డ్యూటీ చేద్దాం అనుకుంటే ఆయన భయపడిపోయి 3 నెలల వరకు నేను భోజనం చేయలేదు. ఓన్లీ మార్నింగ్ ఒక ఫ్రూట్, మధ్యాహ్నం ఒక ఫ్రూట్, సాయంత్రం ఒక ఫ్రూట్ తినేవాడిని. తిని నాకు 5 hours ఎవ్రీడే ట్రావెల్ టైం ఢిల్లీలో, 9 hours వర్క్ అవర్స్, అంటే 14 hours నాకు ఓన్లీ ట్రావెలింగ్ అంటే వర్క్ అయిపోయేది. ఇంటికి వచ్చేవాడిని, ఒక 6 hours రాసుకునేవాడిని, 4 hours పడుకునేవాడిని. ఆ లెక్కలోని నేను చేస్తే 3 months తర్వాత నువ్వు ఇలా ఉన్నావు కానీ బాగానే ఉన్నావు, బ్రహ్మాండంగా ఉన్నావు, కానీ ఎప్పుడు చచ్చిపోతావు మాకు తెలియదు, మాకు భయం ఉంది అని ఆయన నాకు బాబాగారు ప్రసాదం పట్టుకొచ్చి ఇచ్చాడు. ఇచ్చి ఒక స్పూన్ అయినా తినంటే నేను అలా ఒక్కొక్క స్పూను బాడీకి ఒక్కసారి మనం తినకూడదని అలా ఒక్కొక్క 2-3 స్పూన్లు చొప్పున తింటూ ఒక 6 నెలలు అలా గడిపేశాను. ఫుల్ మీల్స్ నేను దగ్గర 10 months తర్వాత. ఓకే. ఆ లెక్కలో అంటే మనము మన శరీరాన్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. పూర్వం మునులు ఋషులు ఏమి తినకుండా ఎలా ఉన్నారు, వాళ్ళు ఉండగలేంది మనం ఎందుకు ఉండకూడదు. మనం మన మనసుని కంట్రోల్ చేసుకుంటే ఏమైనా చెయ్యొచ్చు అనేదాన్ని మళ్ళీ అది నిరూపిస్తూ దేనికి లోటు లేకుండా -2 ఢిల్లీలో -2 సెల్లో కూడా నేను ఇదే టీషర్ట్ తోటి వెళ్ళాను, వితౌట్ స్వెట్. ఓకే. నాకు చలి లేదు, నాకు వేడి లేదు. మీరు 70 degree టెంపరేచర్లో నన్ను నడవమన్నా నడుస్తాను, ఉండమన్నా ఉంటాను. ఓకే. భోజనం పెట్టకపోయినా పర్వాలేదు, పెట్టినా పర్వాలేదు. మామూలుగా చాలా టాలెంట్స్ ఉన్నాయి, మేము చేయగలుగుతారు. ఒకటి నేను పద్యాలు రాస్తానమ్మా. అది పద్యాలంటే ఒక సత్యసాయి మీద రాస్తాను, సత్యసాయి మీద కీర్తనలు రాస్తాను, సత్యసాయి మీద భజనలు రాస్తాను. తర్వాత వంటలు వండుతాను. 60 రకాల వంటలు వండుతాను, 30 రకాల పిండి వంటలు వండుతాను. మా ఆడపిల్లలకి నేను దగ్గర 5 నుంచి 8 రకాల జడలు వేస్తాను. జడలు కూడా వేస్తారా? జడలు వేస్తాను 5 దగ్గర. అంతే. ఈ పూర్వం మా చిన్నప్పుడు మా పిల్లలకి చిన్నప్పుగా ఉండేటప్పుడు వాళ్ళు నన్ను వచ్చి వాళ్ళు అంటే డ్రెస్అప్ అయిపోయిన తర్వాత, నాన్నగారు మాకు జడ జల్దీగా వేసేయండి, మాకు వేన్ వస్తుందంటే ఆ ఇద్దరికి ఏ రకాల జడలు కావాలి, 6 రకాల జడలు వేసేవాడిని. అడిగేవాడిని ఏం కావాలమ్మా అంటే ఇలా వేయాలి అంటే ఓకే వేసేవాడిని. వేసిన తర్వాత మరీ చిన్న పిల్లలు ఉన్నప్పుడు నేను పిల్లలు బట్టలని చేతికుట్లు కుడుతూ మిషన్ కుట్లు కూడా కుట్టేవాడిని. మిషన్ కూడా కుడతారా? మిషన్ కూడా కుట్టి అవన్నీ క్లియర్ చేసి బట్టలన్నీ క్లియర్ చేసి రాత్రి పడుకునేవాడిని. అది చెప్పేవాడిని, అమ్మ ఇగో ఈ బట్టలు కుట్టేశాను నేను చూసుకోండి అని. అలాగా అదొకటి. తర్వాత అన్నమాట నాకు మ్యాక్సిమం ఇష్టం ఏంటంటే గార్డెనింగ్ వర్క్ చేసుకుంటాను. తర్వాత టీచింగ్లోనమాట నేను చాలా దీనిగా అంటే ఇంగ్లీష్లో నేను నా అడ్వర్టైజ్మెంట్ కూడా ఉంది, లెర్న్ 5 chapters అండ్ బికమ్ మాస్టర్ ఆఫ్ ఇంగ్లీష్ అని ఒకటి ఉంది. అయితే నేను అందరూ ఏం చెప్పినా నాకు అనవసరం, నేను 5 chapters చెప్పి మాస్టర్ ఆఫ్ ఇంగ్లీష్ చేస్తాను ఎవరైనా సరే, ఓన్లీ 5 chapters చెప్తాను. తర్వాత రిటర్న్ అండ్ స్పోకెన్ ఈ నాలెడ్జ్ని ఇన్డెప్త్ నాలెడ్జ్గా వాళ్ళని ఎక్స్పర్ట్స్గా చేస్తాను. అలాగే షార్ట్ హ్యాండ్ అనేటువంటిది ఈ స్టేట్లోని లెక్కబెట్టి 10-20 మంది ఉన్నారు ఫ్యాకల్టీస్, అందులో ఐఎమ్ వన్ ఆఫ్ దెమ్ స్టేట్ లెవెల్లో. తర్వాత ఏంటంటే ఈ లెక్కలో ఇలా చేసుకుంటూ మేనేజ్మెంట్ టాపిక్స్లో కూడా ఏ ఆర్గనైజేషన్లో కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో వాళ్ళు అంటే జస్ట్ పబ్లిక్ పర్సనల్ మేనేజ్మెంట్లో లాస్ట్ టైం ఐ గేవ్ 1 lecture ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఫ్యాకల్టీస్ పబ్లిక్ పర్సనల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ దగ్గర నేను ఒక లెక్చర్ ఇచ్చాను. సో ఈ లెక్కలో పోతుంటే అలాగే రియల్ ఎస్టేట్లో మై ఎలిగెంట్ గ్రూప్ అన్న దాంట్లో నేను డైరెక్టర్గా ఉన్నాను ఆల్రెడీ. ఇక్కడ రియల్ ఎస్టేట్లో దాంట్లో ఉన్నాను. సేల్స్ ఫ్రెష్ సేల్స్ పర్సనల్కి రియల్ ఎస్టేట్లో వాళ్ళకి నేను ఎక్సలెన్స్ ఇన్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇస్తుంటాను. అలాగే ఇన్నోవేటివ్ స్కిల్స్ మీద కూడా నేను ట్రైనింగ్ ఇస్తుంటాను. అలాగే ట్రిగ్గరింగ్ స్కిల్స్ మీద ట్రైనింగ్ ఇస్తుంటాను. ఆ తర్వాత అన్నమాట కార్పొరేట్ గిఫ్టింగ్లో అదొకటి చేస్తుంటాను. ఎక్స్టెన్సివ్గా ఇంటర్నేషనల్ ట్రావెల్, డొమెస్టిక్ ట్రావెల్, పాస్పోర్ట్స్, వీసాస్ ఫర్ 164 countries అది అరేంజ్ చేస్తుంటాను. ఆ తర్వాత నేనన్నమాట వీళ్ళకి మిగతాది పిల్లలకి ఈరోజు ఉన్నటువంటి యూత్కి ఏ విధంగా మీరు ఏ కళ నేర్చుకుంటే మీకు
చాలా ఈజీగా ఉద్యోగాలు వస్తాయి అన్న దాని మీద ఇన్నోవేటివ్గా ఈ షార్ట్ హ్యాండ్ అన్న దాన్ని అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళని చేయాలని అనుకుంటున్నాను. అయితే అనొచ్చు, అందరూ అంటారు షార్ట్ హ్యాండ్ మీద ఈరోజు డిమాండ్ లేదు కదా, మీరు ఎందుకు దీని మీద ఫోకస్ చేస్తున్నారో అంటారు. నా దగ్గర అందరూ అదే క్వశ్చన్ ఇస్తారు. కానీ అందరికీ తెలియని విషయం ఏంటంటే ఈరోజు షార్ట్ హ్యాండ్ అనేటువంటి ఆర్ట్ మీద ఆ ప్రొఫెషన్ మీద 80,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అవునా? 80,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. 80,000 పోస్టుల ఖాళీలో ఎవడూ వెళ్ళటం లేదు. వాళ్ళు చాలా బాధపడుతున్నారు. నేను లాస్ట్ టైము అంటే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వెన్ ఐ మెట్ రమణాచారి గారిని కలిస్తే ఒకసారి, ఎంత మంచి యజ్ఞం చేస్తున్నావు కమలాకరు, సెక్రటరీ లేక నాన్న బాధలు పడుతున్నాం మేము అని ఆయన నాకు అన్నాడు. ప్రపోజల్ ఇచ్చాం. అయినా కూడా ఆయన పాపం మరి ఏమో ఆయన మరి గవర్నమెంట్లో లేరో ఉన్నారో మనకి తెలీదు, ఆయన దాన్ని పుష్ చేయలేకపోయారు. ఇప్పటికీ నేను చెప్తూ ఉంటాను, ఈరోజు మీకు ఎక్కడ చూసినా సరే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చూస్తే, రైల్వేస్లో చూస్తే, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ చూస్తే, స్టేట్ గవర్నమెంట్ ఆఫీస్ చూస్తే, నేషనలైజ్ బ్యాంక్స్ చూస్తే, ప్రైవేట్ సెక్టర్స్ చూస్తే, ఎవ్రీవేర్ సెక్రటరీస్ పొజిషన్స్ ఆర్ వేకెంట్. ఓకే, ఇది విషయాన్ని పబ్లిక్లో బాగా తెలియాలి. అసలు షార్ట్ హ్యాండ్ మీద ఇన్ని పొజిషన్స్ వేకెన్సీస్ ఉన్నాయన్న సంగతి ఎవరికి తెలియదు. దాన్ని తీసుకురావాలి. అయితే షార్ట్ హ్యాండ్ అనేటువంటిది అది ఇప్పటికే కాదు, అది ఆల్ టైమ్ అచీవ్మెంట్ రికార్డ్ లాగా ఎప్పుడు అది డిమాండ్, ఎవర్ గ్రీన్ ఆర్ట్ అది ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటో అందరికీ చెప్తుంటాను, షార్ట్ హ్యాండ్ నేర్చుకోవడం వల్ల మీరు 130 కంట్రీలో ఉద్యోగం తెచ్చుకోవచ్చు. అవునా? అది ఎవరికి తెలియదు. 130 కంట్రీలో మీరు ఉద్యోగం తెచ్చుకోవచ్చు. బికాస్ దట్ బుక్ ఎవరైతే షార్ట్ హ్యాండ్ సార్ ఇజాక్ పిట్మ్యాన్ గారు రాశారో, ఆ పిట్మ్యాన్ గారు రాసిన పుస్తకాన్ని, ఆయన రాసిన డిక్షనరీని ఈరోజు 200 సంవత్సరాల వరకు దాని మీద ఒక అక్షరాన్ని ఎవడు ఇటు నుంచి అటు రాయలేపాడు. చూసారా? అదే పుస్తకం 200 సంవత్సరాల నుంచి నడుచుకుంటుంది. దాని మీద నేను 1,00,000 ఫ్రేజెస్ తోటి, ఫ్రేజోగ్రఫీ, స్పెషల్ ఫేజోగ్రఫీ, సూపర్ మోస్ట్ అడ్వాన్స్డ్ ఫేజోగ్రఫీ మీద, ఈ మూడిటి తాలూకా స్టేజ్ల మీద నేను 1,00,000 ఫ్రేజెస్తో ఎన్సైక్లోపీడియా రాద్దాం అనుకుంటున్నాను. దట్ ఈస్ ద వరల్డ్స్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ బుక్ ఆన్ దిస్ ఎర్త్. అది దానికి నాగేయడానికి నాకు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పడుతుంది. అది దట్ విల్ బి డెఫినెట్లీ బ్యాగ్డ్ ద గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్. నేను 3 గిన్నీస్ ఇప్పటికే రికార్డ్స్ ఉన్నాయి అనుకుంటా. నేను ఇంకా ఒకటి సత్యసాయి మీద వాల్యూమ్ ఆఫ్ కీర్తన్స్ రాసిన వాళ్ళు ఈరోజు ఎవరు లేరు. దాన్ని ఉద్దేశించి నేను 2024లో నా పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో రిజిస్టర్ చేసుకున్నాను. ఓకే. దానికి ఏంటవుతుందంటే దాని ప్రాసెస్ వాళ్ళు దాని మీద కాంపిటీషన్ పెడతారు. అంటే వాళ్ళు ఎగ్జామిన్ చేస్తారు, స్క్రూటినీ చేస్తారు, ఇది నిజంగా ఉందా లేదా, లేకపోతే ఈయనకి ఏం అంటే మనం రాసిన కీర్తనలని వాళ్ళు స్క్రూటినీ చేసి ఒక ప్రోగ్రామ్ పెడతారు. ఆ ప్రోగ్రాంలోని మనకి వాళ్ళు లైవ్ చూసిన తర్వాత మనకి రికార్డ్ ఇస్తారు. అంతకని ఎవరు. ఓకే. సో నాదేంటంటే 2010లో స్వామి నాకు కల్లో కనిపించి నా మీద 1111 పద్యాలు రాయి, 1111 భజనలు రాయి, 1111 కీర్తనలు రాయి అని నాకు చెప్పారు. చెప్పడంతో ఇప్పటికీ 404 పద్యాలు పబ్లిష్ అయిపోయాయి, బుక్స్ రిలీజ్ అయిపోయాయి. ఇది 505 పద్యాలతో ఉన్నది. అంటే ఆ 5th ఎడిషన్ అనేటువంటిది ఇప్పుడు ఈ సంవత్సరం రిలీజ్ అవ్వడానికి దాన్ని తయారు చేస్తున్నాము. అలాగే కీర్తనలు 2 వాల్యూమ్స్, 202 కీర్తన్స్, అది 2 వాల్యూమ్ల కింద అది రిలీజ్ చేయడానికి రెడీ చేస్తున్నాము. అలాగే భజనలు కూడా ఫస్ట్ వాల్యూమ్ 101 కీర్తన్స్. అయితే నా కీర్తనలు కంపోజ్ చేయడానికి గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి ప్రథమ శిష్యురాలు ఎన్సి శ్రీదేవి గారు, ఆవిడ షీ వాజ్ కైండ్ ఎనఫ్ టు కంపోజ్ అండ్ సింగ్. ఆవిడ అనమాట ఇప్పటి వరకు చాలా మట్టికి నావి కంపోజ్ చేసి ఇప్పటికీ 4 కీర్తనలు 4 కచేరీలు పెట్టాము ఆవిడతో ఆల్రెడీ. ఓకే. మీరు చాలా మంది స్టూడెంట్స్కి చాలా రకాల జాబ్స్ ఉన్నాయి అన్నారు కదా, ఇందాక కేవలం ఆ షార్ట్ హ్యాండ్వే ఉన్నాయా, ఇంకా వేరే కూడా ఏమన్నా ఉన్నాయా? లేదు మేడం, ఇందులో టెక్నిక్స్ ఏంటంటే, సపోజ్ మీకు ఎగ్జాంపుల్ నేను చెప్తాను. బీటెక్ చదువుకున్న వాళ్ళు ఈరోజు బోల్డెన్ మంది ఉన్నారు. వాళ్ళందరూ 20,000కి 25,000కి 15,000కి 10,000 కూడా చేస్తున్నారు. అవును. కానీ వాళ్ళకి అది చేయవలసిన అవసరం లేదు. ఎందుకు? వాళ్ళు ఎక్కడ క్యాంపస్ సెలెక్షన్ లేక వాళ్ళు ఏదో సీజనల్గా బీటెక్ చదివేశారు. అంతే. వాళ్ళకి స్కిల్స్ నాలెడ్జ్ లేదు. వాళ్ళకి ఏమనంటే ఉద్యోగం ఇస్తే స్కిల్స్, నో, అది కాదు. మనం ముందు నుంచే స్కిల్ఫుల్గా తయారవ్వాలి. ఓకే. ఎలా తయారవ్వాలి, వాళ్ళు ఏది తయారవుతే ఉద్యోగం వస్తుంది అన్న దాని మీద ఎవరు అవగాహన ఇవ్వక, ఎవరు కెరీర్ గైడెన్స్ లేక, ఊరికే బీటెక్ చేసి ఇంట్లో వాళ్ళందరూ ఫోర్స్ చేసేసి బీటెక్ చేసేస్తున్నారు. ఎంబీఏ చేయండి చేసేస్తున్నారు. కానీ దానివల్ల జాబ్ ఎక్కడుంది? ఈరోజు జాబ్ మార్కెట్లో వాళ్ళకి దొరకటం లేదు. టాప్ 10 క్రీమే వాళ్ళకి ఉద్యోగాలు క్యాంపస్లో వచ్చేస్తాయి. కరెక్ట్. వాట్ అబౌట్ ది పర్సంటేజ్ ఆఫ్ 90? దాన్ని ఎవడు చూడటం లేదు. వాడేమంటాడు, నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఏం చేస్తున్నావు అంటే రియల్ ఎస్టేట్లో సేల్స్ బాయ్గా చేస్తాను, సేల్స్ ఎగ్జిక్యూటివ్గా చేస్తున్నాను. అయితే నీకు ఎంత జీతమో 10,000. ఏం సంగతి అంటే ఏమీ తెలియదు. వాడికి అప్లికేషన్ రాయడం వచ్చా? రాదు. ఏమీ రాదు.
అంటే ఈరోజు మనకేం కావాలి, ఈరోజు సమాజంలో మనం బతకాలి, ఈరోజు సమాజంలో మనకి బ్రహ్మాండమైన పొజిషన్ రావాలంటే స్కిల్స్ కావాలి. స్కిల్స్ లేకుండా ఇవ్వటం లేదు. అయితే నీకు విత్ లిమిటెడ్ స్కిల్స్ తోటి హై లెవెల్ పొజిషన్ రావాలంటే ఒక షార్ట్ హ్యాండ్ మళ్ళీ కరెక్ట్ అయిన ఇంగ్లీష్ నేర్చుకో. నేను నేర్పుతున్నది అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ చెప్తాను. 5 చాప్టర్లే చెప్తాను. అది నువ్వు ఎంతలో నేర్చుకుంటావో నీ షార్ట్ హ్యాండ్ కోర్స్ అనేది 1.5 years. నేను ప్రాక్టికల్ సెషన్స్ ½ year పెడతాను. 2 years కోర్స్ అది, 1.5 years కోర్స్ అది. 1.5 year చదవాలి, ½ year నేను ప్రాక్టికల్ సెషన్స్ పెడతాను. ఈ 2 yearsలోనే నీకు ఇంగ్లీష్ కూడా క్లోజ్ అయిపోతుంది, కవర్ అయిపోతుంది. ఈ రెండింటి వచ్చిన తర్వాత నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మీరు వినే ఉంటారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్లోని క్లర్క్ పోస్టులకి ఒక పోస్ట్కి 50,000 మంది పెడుతున్నారు. స్టెనోగ్రాఫర్ పోస్ట్కి ఒక్కడు లేడు. మరి అక్కడ పడుతున్నాయి కదా. మరి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో 22,000 పొజిషన్లు ఉన్నాయి, ఎందుకు పెట్టడం లేదు? బ్యాంక్ పరీక్షలకి అన్నిటికీ ఇన్ని స్టెనోగ్రాఫర్లు పడుతున్నాయి, ఎవడు పెట్టడం లేదు. కానీ నేను అండం ఏంటంటే బీటెక్ వాడికి, నువ్వు నా దగ్గర షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ నేర్చుకుంటే, మీరు నేర్చుకో, నువ్వు నా దగ్గర 2 years నీ గురించి కష్టపడు. 2 years కష్టపడిన తర్వాత నువ్వు బీటెక్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసావు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లోనే వెళ్ళాలనుకో, నువ్వు వెళ్ళగలవు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఇంజనీర్ అవ్వాలి, నువ్వు అవుతావు. ఎలాగా? ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో స్టెనోగ్రాఫర్ ఉద్యోగానికి అప్లై చేయి. అది వచ్చినప్పుడు అప్లై చేయి. దానికి ఎవడు కాంపిటీషన్ లేదు. దీనికి ఎంత కాంపిటీషను? 100 పోస్టులు ఉంటే 10 మందే ఉంటారు. మన కాంపిటీషన్ అంటే పెడితే కంపల్సరీ జాబ్ వచ్చేస్తుంది అప్లై చేస్తే. మొన్న తిరుపతి దేవస్థానంలో 100 పోస్టులు తీస్తే ఓన్లీ 8 members వెళ్ళారు. వాళ్ళు 8 membersని జస్ట్ వాళ్ళు టెస్ట్ చేసి వదిలేసి ఇచ్చేసారు, జాబులు అందరికీ ఇచ్చారు. ఎంత? స్టార్టింగ్ సాలరీ 80,000. ఇప్పుడు మా టైంలో 18 to 25 ఏజ్ లిమిట్ ఉంటే ఈరోజు 18 to 30, 45, 56 కొన్ని దాంట్లో అంటున్నాడు దెర్ ఇస్ నో ఏజ్ లిమిట్ అంటున్నాడు. అంతే. అవునా? మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను నా దగ్గర. నేను పిల్లలకి అదే చెప్దాం అనుకున్నాను. ఏ వెబ్సైట్లో నువ్వు వెళ్తే నీకు ఈ అడ్వర్టైజ్మెంట్లు కనిపిస్తాయి, వెళ్ళి చూడు. నేను అవి కూడా ప్రాక్టికల్గా మీకు చూపిస్తాను. ఎక్కడ ఈ సైట్కి వెళ్ళండి, చూడండి. ఈ లెక్కలోని మనకి అంత వాడు లిబరేషన్ ఇచ్చినప్పుడు మనం ఈ 2 సంవత్సరాల కోర్సు నేర్చుకుని మనం ఎందుకు చేయకూడదు? నువ్వు బీటెక్ చదువుతూ సైమల్టేనియస్గా చేయొచ్చు. 10th class పూర్వం ఏంటంటే 10th class ఇప్పుడు వాడు ఏమంటాడంటే దీంట్లోని కొన్ని అడ్వర్టైజ్మెంట్లో అసలు మాకు ఏం చదువుకోపోయినా పర్వాలేదు వచ్చే అంటున్నాడు. తర్వాత ఇంకోటి ఏమంటాడంటే వాడు, ఇందులో ఇది టెక్నికల్ క్వాలిఫికేషన్, ఇది టెక్నికల్ ఎడ్యుకేషన్, ఇది మీరు బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉంది, దీనికి మీరు వెళ్ళి పరీక్ష రాయొచ్చు, మీకు సర్టిఫికేట్ ఇస్తుంది బోర్డు. ఎస్, షార్ట్ హ్యాండ్. ఎస్, దిస్ ఇస్ ఎ వెరీ వెరీ టఫ్ సబ్జెక్ట్, టఫ్ సర్టిఫికేట్ కూడా. మీకు దీని వాల్యూ ఉంది. కానీ ఇక్కడ షరతు ఏంటంటే, సపోజ్ ఒక మనిషికి స్టేట్ ఫస్ట్ వచ్చింది షార్ట్ హ్యాండ్, వాడు ఎన్టీపీసీకి అప్లై చేశాడు. వాడు స్టేట్ ఫస్ట్ సర్టిఫికేట్ చూసి వాడు జాబ్ ఇవ్వడు, వాడు ఎన్టీపీసీ వాడు ప్రాక్టికల్కి టెస్ట్ పెడతాడు. దానికి ఎవడు పాస్ అవ్వను వాడు వచ్చి అటెండ్ అవుతాడు వీడితో పాటు. అటెండ్ అయితే ఎవడు ఆ ప్రాక్టికల్ టెస్ట్లో పాస్ అవుతాడు వాడికి ఇస్తాడు, ఈ స్టేట్ ఫస్ట్ వచ్చిన వాడిని పొమ్మంటాడు. అంటే దీనికి పరీక్ష పాస్ అవ్వక్కర్లేదు, లెర్న్ అండ్ ఎర్న్. ఓకే. సో ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ నేర్చుకుంటే చాలు. నా దగ్గర నేర్చుకుంటే చాలు, నీకు 1,00,000 జాబులు. ఇప్పుడు గూగుల్ ఉందండి, మీకు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇక్కడ జాబ్స్ ఎలాగ ఉంటాయి. ఒక కుర్రాడు బ్యాంకులో పనిచేస్తున్నాడు, 2 డిగ్రీలు చేశారు, 2 బ్యాంకులోకి వెళ్ళారు. ఒకడు క్లర్క్ కమ్ క్యాషియర్ అయ్యాడు, ఒకడు స్టెనో అయ్యాడు. ఈ క్లర్క్ అన్నవాడు వాడు బాస్ ఎవడుంటాడో, అకౌంటెంటో లేకపోతే డెప్యూటీ మేనేజర్ ఉంటాడు. వాడు ఈవెన్ బ్రాంచ్ మేనేజర్ కూడా రిపోర్ట్ చేయడు. అదేలేండి. కానీ స్టెనో ఇలాంటి 100 బ్రాంచ్ మేనేజర్లు రిపోర్ట్ చేసిన జనరల్ మేనేజర్కి వెళ్ళి రిపోర్ట్ చేస్తాడు. వాడండి మరి వాడికి ఎంత డిఫరెన్స్ హోదాలో, శాలరీలో ఆల్మోస్ట్ ఎంట్రీలో సేమ్ ఉండొచ్చు. వాడికి 3 years తర్వాత వాడు జనరల్ మేనేజర్ దగ్గర ఉండడం వల్ల వీడి క్రెడెన్షియల్స్ ఎప్పుడు టాప్లో ఉంటాయి. వాడు అంటాడు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ రాసుకుని నువ్వు బిఎం అయిపోద్ది, బ్రాంచ్ మేనేజర్ జల్దీగా అయిపోతుంది. ఈ క్యాషియర్ బ్రాంచ్ మేనేజర్ అవ్వడానికి 10 years పడుతుంది, ఈ స్టెనో బ్రాంచ్ మేనేజర్ అవ్వడానికి 4-5 years లేదు. ఎంత ఈజీ అంటే యాక్సెసిబిలిటీ ఆల్సో ఈ పొజిషన్కి ఈ ఎడ్యుకేషన్కి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు స్టెనోగ్రఫీ నా దగ్గర నేర్చుకుంటాడు. నేను 2 పిల్లలకి నేను ప్రూవ్ చేశాను సొసైటీలో, ఛత్తీస్గఢ్లో. ఏంటంటే లో లెవెల్లో ఉన్న వాళ్ళని ఎలాగ నేను చేయొచ్చు అని. అలా ఒక సర్వెంట్ అంటే ఒక చిన్న స్కావెంజర్ ఉన్నాడు, వాడి కొడుకుని డెవలప్ చేశాను. మా ఇంటికి గ్యాస్ సిలిండర్లు మోసుకుని వచ్చిన కుర్రాడిని నేను స్టెనోగ్రఫీ వాడిని మా ఇంట్లో పెట్టి వాడికి టిఫిన్ భోజనం అన్నీ పెట్టి వాడు 2 years వాడిని డెవలప్ చేశాను. ఆ కుర్రాడు ఓపీ జిందల్, నవీన్ జిందల్కి బాంబేలో సెక్రటరీగా అయ్యాడు. మంచి శాలరీతో. మంచి కాదు, 35 lakhs శాలరీ అప్పట్లో ప్యాకేజ్. ఇప్పుడు నేను 30 lakhs శాలరీతో రిటైర్ అయ్యాను. నేను ఇంక్రిమెంట్ లెటర్స్ చూపిస్తాను మీకు. ఇప్పుడు ఓరియంట్ సిమెంట్కి వెళ్ళి వాట్ ఈస్ కమలాకరన్ జస్ట్ అడగండి, అంతే చాలు. బిర్లా ఇప్పుడు అది అడానికి అమ్మేశారు ఈ మధ్యనే. యూ కెన్ హియర్ ఇన్ ఏసీసీకి వెళ్ళి వాట్ ఈస్ కమలాకరన్ అడగండి. నేను ఆ విధంగా డైరెక్టర్స్కి సెక్రటరీగా, అలాగే నేను పాలసీ మ్యాటర్స్ రైటర్గా,
అలాగే నేను మ్యాగజైన్కి ఎడిటర్స్ నా దగ్గరికి వచ్చి అడుగుతుండేవారు, సరే నేను ఈ స్క్రిప్ట్ ఒకసారి కరెక్ట్ చేస్తాను. అక్కడ ఏంటి, వాట్ ఈస్ ప్రివెంటింగ్ యూ, క్వాలిఫికేషన్ ఈజ్ నథింగ్. నా పిల్లలకి అదే చెప్తాను నేర్చుకుంటున్నప్పుడు, ఊరికే వాళ్ళు నేర్చుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే మీ డిగ్రీలు తీసుకెళ్ళి ట్యాంక్ బండ్లో పడేయండి అని చెప్తాను. దేనికి? అది నాలెడ్జ్ స్కిల్ లేకుండా మీరు ఎందుకు చేస్తారు? ఇది ఎందుకు ఉంది అంటే దాన్ని ప్రూవ్ చేయాలి. మీరు ఆ రోజే యూ కెన్ రైట్ వెరీ గుడ్ స్క్రిప్ట్స్. అయితే ఈ విధమైనటువంటి ఎడ్యుకేషను ఇప్పటికీ ఏంటంటే నేను చెప్పేటువంటి ఎడ్యుకేషన్ ఇన్డెప్త్ లైన్లో పిల్లలకి ఎవరైనా నన్ను అడుగుతుంటారు, సార్ మా పిల్లలకి ఏమి రాదు, మరి అలా ఏమి రాకపోయినా పర్వాలేదు, నన్ను జీరో ఎడ్యుకేషన్ పిల్లని ఇవ్వండి, నేను మళ్ళీ ఆ పిల్లాడిని సొసైటీలో ఈ నెంబర్ 1గా హీరోగా నేను హీరోయిన్గా చేసి చూపిస్తాను. అంతేనా? అంతే, అందులో డౌటే లేదు. కానీ నేను ఎలా చెప్తే అలా చేయాలి. నా షరతు ఒకటే, నేను ఎలా చెప్తాను, ఏమి నేర్పిస్తే నేర్చుకోవాలి, ఏమి నేర్పిస్తే నేర్చుకోవాలి. ఎప్పుడు క్లాస్ అంటే క్లాస్కి డిసిప్లిన్, నా దగ్గర డిసిప్లిన్ ఉండాలి, హోంవర్క్ చేయాలి. నాకు ఈ ఆర్ట్ గురించి 4 hours ఖర్చు పెట్టాలి. 4 hours నువ్వు కానీ అంటే ఎవరైనా చేస్తే ఆ స్టూడెంట్ కానీ 4 hours తన గురించి తను స్పెండ్ చేసుకుని నాలెడ్జ్ అండ్ స్కిల్స్ అక్వైర్ చేసుకుంటే ఆ 4 hours తనకి ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ టైమ్ దట్ విల్ బ్రింగ్ లారల్స్ టు హిస్ కెరియర్, లారల్స్ టు హిస్ లైఫ్. ఈరోజు పర్సనల్ సెక్రటరీ, షార్ట్ అండ్ పర్సనల్ సెక్రటరీ శాలరీ ఎంత హయ్యెస్ట్ శాలరీ ఇండియాలో డ్రా చేస్తున్నారో ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను. ఈరోజు 2 crores per annum డ్రా చేస్తున్నారు. షార్ట్ హ్యాండ్ నేర్చుకుని సెక్రటరీగా ఉండి. ఎస్, మీకు నేను ప్రాక్టికల్గా చూపిస్తాను. ఏ డిపార్ట్మెంట్ వాడు ఎంత అనౌన్స్ చేస్తున్నాడు, ఎంత అడుగుతున్నాడు, వాడు ఏం చేస్తున్నాడు, అది మీకే తెలుస్తుంది నేను చూపిస్తాను. కోర్టులో, తెలంగాణ హైకోర్టులో కొట్టండి, గూగుల్లోకి వెళ్ళి తెలంగాణ కోర్టులో ఎంతమంది స్టెనోగ్రాఫర్స్ కావాలి. అప్పుడప్పుడు నన్ను లాయర్లు అడుగుతుంటారు, సార్ ఎవరైనా స్టెనోలు ఉన్నారా సార్, ఎవరైనా స్టెనో, మా పిల్లలు ఇంకా నేర్చుకుంటున్నారు, నేర్చుకోలేదు, నేర్చుకున్న తర్వాత నేను డెఫినెట్ చెప్తాను. ఎందుకు? దేర్ ఇస్ ఏ యాంపుల్ డెర్త్ అండ్ స్కేర్సిటీ ఆఫ్ స్టెనోగ్రాఫర్స్ ఇన్ ఇండియా టుడే. దాని మీద ఎందుకు కాన్సన్ట్రేట్? షార్ట్ హ్యాండ్ చెప్పడం అంత ఈజీ కాదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, షార్ట్ హ్యాండ్ లెర్నింగ్ ఈజ్ ఎంటర్లీ డిఫరెంట్, షార్ట్ హ్యాండ్ టీచింగ్ ఈజ్ ఎంటర్లీ డిఫరెంట్. నేను నా స్టూడెంట్స్ని ఫ్యాకల్టీ కింద తయారయ్యే విధంగా నేను లాంగ్వేజ్ను ఈ షార్ట్ హ్యాండ్ నేర్పిస్తాను. నా స్టూడెంట్ ప్రతివాడు ఒక టీచర్ అవ్వాలి. ఎందుకు? వాళ్ళు నా క్లోన్స్ కింద సొసైటీలో మళ్ళీ ఇంకొకరికి చెప్పగలగాలి. ఓకే, నేను తీసుకుంటున్నది ఏంటంటే ఓన్లీ ఒక ఇంగ్లీష్కి ఒక 1000 రూపాయలు, షార్ట్ హ్యాండ్కి ఒక 1000 రూపాయలు తీసుకుంటాను పర్ మంత్ అండి. పర్ మంత్. ఎన్ని రోజులు నేర్చుకోవాలి మీ దగ్గర? 24 మాసాలు కదా, 24 ఏళ్ళు 48,000 ఇస్తారు వాళ్ళకి. ఫస్ట్ కాదు నేను అనేది వాళ్ళు ఎడ్యుకేషన్ చేస్తూ కూడా నేర్చుకోవచ్చు అన్నారు కదా, దానికోసం అడిగాను. ఏదేమైనా 24 మాసాలమ్మా. వాళ్ళు ఎలా నేర్చుకున్నా, వాళ్ళు ఏ సెకండ్ ఇయర్లో స్టార్ట్ చేసుకుంటే బీటెక్ అయిపోయేసరికి ఇది కూడా అయిపోతుంది. అయితే ఏదేమైనా ఇది 24 మాసాలు అయితే 100%. 24 మాసాల్లో షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ 2 కలిసి అయిపోతాయి. 2 అయితే నాది ఫస్ట్ బ్యాచ్ ఈ షార్ట్ హ్యాండ్ బ్యాచ్ ఉన్నది అంటే వాడు ఏ ఏజ్ పిల్లల నుంచి నేర్పిస్తారు మీరు? 10th క్లాస్ నుంచి ఓకే, ఇంటర్మీడియట్ నుంచి ఓకే, డిగ్రీ నుంచి ఓకే, పోస్ట్ గ్రాడ్యుయేట్ నుంచి ఓకే. ఓకే, నా దగ్గర 50 ఏళ్ళ వాళ్ళు కూడా నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, 40 ఏళ్ళ వాళ్ళు కూడా నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. 50 ఏళ్ళ వాళ్ళకి ఏం అవసరం? నేర్చుకున్న తర్వాత ఏం చేస్తారు? అవసరం మీన్స్ అది. ఇప్పుడు నా దగ్గర బెంగళూరు నుంచి ఒక ఆవిడ ఉంది, షీజ్ హౌస్ వైఫ్, శ్యామల అని ఉంది. వాళ్ళ ఆయన జేపీ మార్గన్లోని షీజ్ సాఫ్ట్వేర్ డెవలపర్. తను ఎంత ఆల్మోస్ట్ 30-35 years ఉండొచ్చేమో. అమ్మాయి ఇంగ్లీషు షార్ట్ హ్యాండ్ 2 నేర్చుకుంటానని చాలా కష్టపడి నేను అన్నాను, దేనికమ్మా నీకు ఇప్పుడని అడిగాను. సార్ నేను ఎలాగోకలాగా నేర్చుకుంటాను, ఈ కళ చాలా కష్టం అంటారు కదా, ఇది మీరు చెప్పిన విధానంలో నేర్చుకుంటే ఐ కెన్ బికమ్ ఏ ఫ్యాకల్టీ ఫర్ ది సొసైటీ ఆల్సో. ఇప్పుడు నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఉద్యోగం చేస్తూ 10 బ్యాచ్లు ఇంగ్లీషు 10 బ్యాచ్ షార్ట్ హ్యాండ్ చేసుకుని నువ్వు ఇంట్లో 2 లక్షలు సంపాదించవచ్చు. దిస్ ఏ ఛాలెంజ్ ఫర్ యూ. మీకు ఈరోజు రైట్ ఇంగ్లీష్ నేర్పిన వాళ్ళు సొసైటీలో లేరుగా. కరెక్ట్ ఇంగ్లీషు షార్ట్ డ్యూరేషను ప్లస్ కరెక్ట్ అయిన చాప్టర్స్, ఆల్రౌండ్ నాలెడ్జ్. ఇప్పుడు నేర్పిన వాళ్ళు ఉన్నారు స్పోకెన్ ఇంగ్లీష్ అని, కానీ వాళ్ళ దగ్గర నేర్చుకున్న ఇంగ్లీష్లో నేను చెప్పే విధంగా రాదు. అది ఛాలెంజ్ చేస్తాను. స్పోకెన్ ఇంగ్లీష్ చెప్పిన బోల్డ్ మంది ఉన్నారు, కానీ అసలు ఇంగ్లీష్ పదాన్ని పట్టుకుని దాని పూర్వోత్తరాలు అని చెప్పేయాలి. అంత గ్రావిటీ రావాలి. మీరు డైలీ వాకింగ్, జాగింగ్, రన్నింగ్ ఇవి కూడా చేస్తారా? నేను మార్నింగ్ యాక్చువల్గా ఏంటంటే మొన్నటి వరకు ఒక 15 minutes వాకింగ్ చేసేవాడిని. ఇప్పుడు అది నేను స్కిప్ చేస్తుంటానమ్మా. ఎందుకు? నేను ఇంట్లో కష్టపడి పని చేస్తుంటాను. నేను కష్టపడి మీరే చేస్తాను అన్ని, వంట చేయడం, పరిగెట్టడం, మొక్కలకు నీళ్లు పోసుకోవడం, కిందకి దిగడం, మీదకి ఎక్కడం, తుడుచుకోవడం, గిడుచుకోవడం అన్నీ. డీప్ క్లీనింగ్, బాత్రూమ్లు డీప్ క్లీనింగ్ అన్నీను. మరి మా అమ్మాయి అత్తవారింటికి వెళ్ళిపోతే మరి బట్టలు నేనే పెట్టుకోవడం, బట్టలు ఆరేసుకోవడం, నా ఇస్త్రీలు నేనే చేసుకోవడం. ఆ తర్వాత మళ్ళీ అందరితోటి ఫోన్లో మాట్లాడుకుంటూ, అంట్లు తోముకుంటూ క్లాసులు తీసుకోవడం. మళ్ళీ వ్యాపారం కదా, బిజినెస్ కదా. మాకు ఈ ఇంటర్నేషనల్ ట్రిప్లో మాకు మలేషియా మళ్ళీ ఎంటైర్ మీరు వీసాస్ కూడా ఇప్పిస్తాను. అదే ఎంటైర్ హైదరాబాద్లోని అతి తక్కువ ధరలో ట్రావెల్లో
ట్రావెల్ ప్యాకేజ్లు అతి తక్కువ ధరలు ఇచ్చేది ఓన్లీ ఒక్కడే కమలాకర్ అంతే. సినిమా వాళ్ళు అడుగుతుంటారు సార్ మేము అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి, వాళ్ళకి ప్యాకేజ్ అంటే మరి వంట వండుకుంటూ ఇంట్లో నేను ఆవకాయలు పచ్చళ్ళని నేనే పెట్టుకుంటా, వడియాలు నేనే పెట్టుకుంటా, ఆ తర్వాత అన్నమాట పొళ్ళు నేనే చేసుకుంటా, ఎక్కడ బయట ఏది కొనుక్కొని తిన్నాం. మరి అవన్నీ చేసుకొని అవన్నీ చెందుకొని కూరలు మాడిపోకుండా జాగ్రత్త చూసుకుంటూ మళ్ళీ వీళ్ళతో మాట్లాడుకుంటూ కూరలు మాడిపోకుండా మరి చూసుకోవాలి కదా. 4 బర్నర్ల మీద 4 పెట్టుకుంటూ 4 చూసుకుంటూ ఫోన్లు అటెండ్ చేస్తూ మళ్ళీ నేను ఎడం చేత అన్ని కూరలు తింటారండి, రోజుకి 1 తింటారా 4 తింటారా మీరు? నేను రోజుకి ఒక్కడైనా సరే 3 రకాలు వండుకుంటా. అంతేనా? అమ్మో 3 రకాల కూరలు, పులుసు, పప్పు, మళ్ళీ సలాడ్స్ మామూలుగా అన్ని పెట్టుకొని శుభ్రంగా తింటా. ఒక్కడో నాకేం పర్లేదు, ఎందుకంటే నేను నా శరీరం గురించి నేను జీవిస్తున్నాను కానీ నేను ఇంకొకరి గురించి జీవించాను. రేపొద్దు నేను మూలకి పడిపోతే ఎవడు చూస్తాడు? ఎగ్జాక్ట్లీ కరెక్ట్ చెప్పారు. నేను ఇంకొకరి సొసైటీకి సర్వ్ చేయాలంటే నేను కరెక్ట్గా ఉండాలి, నేను ఎవరెడీ బ్యాటరీలో ఉండాలి. ఎప్పుడు నా కోరిక అదే, ఎవరెడీ బ్యాటరీలాగా ఉండాలి, వర్క్ చేయాలి. ఎవరు నన్ను అడిగినా రాత్రి 1 గంట పనిచేసి కమలాకర్ గారు మాకు ఈ కంట్రీకి వీసా కావాలి, డెఫినెట్గా నేను అందుకే ఏం చేశానంటే కుడి చేత ఫోన్ పట్టుకుంటే ఎడం చేత రాయాలని ఎడం చేత రాయడం నేర్చుకున్నాను. నేను ఎడం చేత 1 క్లాసు, కుడి చేత 1 క్లాసు, 2 క్లాసులు ఒకేసారి తీసుకుంటాను. బాబోయ్, ఈ చేత ఎంత స్పీడ్ రాస్తారు, ఆ చేత కూడా అంత స్పీడ్ లేదు, ఈ చేత కొంచెం స్లో రాస్తాను, ఈ చేత స్పీడ్గా రాస్తాను. ఎందుకంటే ఎడం చేయ కుడి చేయ. కానీ కూరలు గట్ట వంట చేయడానికి మాత్రం ఎడం చేత ఫాస్ట్గా చేస్తాను, అందుకే అది నేర్చుకున్నాను. కూరలు ఎడం చేత చాలా ఫాస్ట్గా తరుగుతా. కట్ చేయడం కూడా రైట్ హ్యాండ్తో కూడా కట్ చేస్తా. ఓకే, ఎందుకు ఎడం చేత పని చేస్తూ కుడి చేత రాస్తుంటాను వంటింట్లో. అంటే ఎలాగంటే ఇది సాధ్యము అసాధ్యము కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్ ఆన్ దిస్. అది నేను సత్యసాయి డివోటీగా ఉంటూ ఈరోజు స్వామికి నేను ఆయన చరణాలకి నేను ఎంత కృతజ్ఞుడిని, ఎంత నేను ఆయనకు రుణపడి ఉంటానంటే ఆయన అనుగ్రహం ఎప్పుడు అలా ఉండాలి. స్వామి అటువంటి జ్ఞానాన్ని ఇచ్చారు. మీరు నాకు ఏదైనా పదం ఇచ్చి ఈ పదం మీద మీరు ఒక ప్రెజెంటేషన్ తయారు చేయండి కమలాకర్ గారు అంటే ఒక 1 అవర్లో నేను అదే పదాన్ని నేను ఎలాబరేట్ చేస్తూ మెసేజ్ ఓరియంటెడ్గా ప్రెజెంటేషన్ తయారు. అదే పదాన్ని నేను ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను. నేను ఒకరోజు ఢిల్లీలో ట్రావెల్ చేస్తున్నప్పుడు నా స్టాఫ్ బస్సులో ఒక మధు అని మేడం ఉండేది. ఆవిడ కూడా సెక్రటరీయే. ఆవిడ పని కూర్చుంటే సీట్లో 3 కూర్చోవాలి. నేను ఎప్పుడు కిటికీ దగ్గర కూర్చున్నాను. ఎందుకు? చలికాలంలో శీతాకాలంలో ఢిల్లీలో కిటికీ దగ్గర ఆవిడ కూర్చోడు, చలి అని. నేను ఒక్కడే కూర్చున్నాను. ఎందుకు? వాళ్ళకి తెలుసు కమలాకర్ గారు కిటికీ దగ్గర కూర్చుని ఆయన చలితో పని లేదని. మీరు నన్ను ఐస్ మీద పడుకోబెట్టినా కూడా హ్యాపీగా పడుకుంటాయి ఎంతసేపు అయినా సరే. అమ్మో, అయితే నేను కూర్చున్నాను. ఈ ఏజ్లో కూడా? ఏజ్ కూడా నాకు ఏజ్తో సంబంధం లేదు. అంతేలేండి, ఏజ్ జస్ట్ నెంబర్, అది బాడీకి మైండ్కి కాదు. నెంబర్ అవన్నీ అవన్నీ. అయితే నేనేం చేశానంటే కూర్చుని రాసుకుంటుంటే ఆవిడ చాలా రోజులు చూసింది. ఎందుకు? నాకు టార్గెట్ ఉంది, నేను 30 రోజుల్లో 101 పద్యాలు రాయాలి. ఆ టార్గెట్ మీద రాస్తుంటే ఆ రోజు అడిగింది అనమాట ఆవిడ, అయ్యా సార్ మీరు ఏదైనా యూనివర్సిటీలో ప్రొఫెసరా సార్ అని అడిగింది. అంటే లేదమ్మా చెప్పమ్మా, హిందీలో అడిగితే ఆవిడ అంది, మరి ఎప్పుడు చూసినా బుర్ర ఉంచుకుని అలా రాస్తూనే ఉంటారు, జనరల్ ప్రొఫెసర్స్ అలా రాసుకుంటారంటే, లేదు నేను ఒక పుస్తకం రాస్తున్నాను, మై మదర్ టంగ్ ఇస్ తెలుగు, సో ఐఎమ్ రైటింగ్ ద బుక్ ఇన్ దట్ లాంగ్వేజ్. అంటే ఓకే ఐసే సార్, ఐఎమ్ ఏ బెంగాలీ, ఐఎమ్ వర్కింగ్ ఇన్ సో అండ్ సో కంపెనీ, ఐఎమ్ ఏ సెక్రటరీ. అంటే ఓకే నైస్ మేడం అన్న. అయిపోయిన తర్వాత నన్ను అడిగింది, మీరు ఇంగ్లీష్లో ఏదైనా రాయగలరా అండి అంటే టెస్ట్ చేయడానికి. చెప్పండి మేడం ఏంటండి, ఈరోజు ఆగస్ట్ 31 కదా, ఆగస్ట్ మీద ఒక స్క్రిప్ట్ రాయండి, బస్సు దిగి లోపల నాకు 1 పేజీ స్క్రిప్ట్ రాయాలి, ఆగస్ట్ అన్న పదం మీద. ఓకే అన్న. ఆవిడ బస్సు దిగి లోపల రాసేసాను. ఒకటే పేజ్, ఒకటే సెంటెన్స్ వితౌట్ ఫుల్ స్టాప్, ఒకటే సెంటెన్స్తో పేజ్ అంతా రాసి, సింగిల్ సెంటెన్స్. అలాగే ఆగస్ట్ అన్న దాని మీద నేను రాస్తే స్టన్ అయిపోయింది ఆవిడ. అదేంటి సార్ ఇది అంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇంగ్లీష్ అని. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇన్నోవేటివ్ స్కిల్. ట్రాన్సిషన్ ఆఫ్ మైండ్ ఫ్రమ్ వన్ లాంగ్వేజ్ టు అనదర్ లాంగ్వేజ్ ఈజ్ బేస్డ్ ఆన్ యువర్ కంట్రోల్ ఆఫ్ యువర్ మైండ్ and control of your knowledge, and that too spiritual divine power which should be showered on you by the God always. You should aspire for the divinity from the God అని చెప్పా. స్టన్ అయిపోయిన తర్వాత ఇంకొక ఆయన అన్నాడు చర్ అన్న పదం మీద, చర్ అన్న దాని మీద ఒక బ్రహ్మాండమైన మెసేజ్ ఓరియంటెడ్ పోయం రాయండి సార్ ఇంగ్లీష్లో అన్నాడు. ఇంగ్లీష్లో చర్, TURE, చర్ అంటే కల్చర్ అన్నప్పుడు చర్ అంటాం కదా, TURE ట్యూరు, ఇది కూడా అవుతుంది, ట్యూరు చర్ రెండే ఉంటాయి. ఎవరికైతే నేను నా దగ్గర ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ నేర్చుకుంటే ఫొనెటిక్స్ అన్న దాని మీద వాళ్ళు డిక్షనరీ రాయొచ్చు, అలా ఫొనెటిక్స్ నేర్పుతాను. నా దగ్గర ఇంగ్లీష్ నేర్చుకుంటే ఏమవుతుందంటే టిప్స్, చార్ట్స్ సైన్స్ లాగా నేర్పుతాను దాన్ని, అంతేగాని లాంగ్వేజ్లో నేర్పను, సైన్స్ లాగా నేర్పుతాను. నా దగ్గర చార్ట్స్ అవన్నీ తయారు చేస్తుండాలి, అవన్నీ ఉంటాయి. సో
ఆయన అన్నారు చర్ అన్న దాని మీద రాయండి అంటే బ్రహ్మాండంగా హ్యుమానిటీ అని చెప్పేసి నేను ఒక చర్ను ఉపయోగించి కల్చరు, నేచరు, నామన్క్లేచరు, నర్చరు అని పెట్టి టోటల్గా ఒక 4 స్టాంజెస్ రాశాను. అది మీరు వింటూ అసలు ఇట్ ఈస్ కల్చర్, గిమ్మిక్స్ ఆఫ్ కల్చర్ అని చెప్పేసి ఒకటి రాశాను. గిమ్మిక్స్ ఆఫ్ ఇంగ్లీష్ అని చెప్పి ఈ చరణం ఉపయోగించి రాశాను. అద్భుతం. అది చదివితే మీరు అంటారు ఇది ఈజ్ ఇట్ ఏ పాసిబుల్ అని. బట్ ఎవ్రీ సెంటెన్స్ ఈజ్ ఎ మీనింగ్ఫుల్. ఓకే. ఎంటైర్ పోయిమ్ ఈజ్ మెసేజ్ ఓరియంటెడ్. సో అది మనం ఒక్కొక్క స్క్రిప్ట్ని అది మనం దీంట్లో ప్రజెంటేషన్స్ దీంట్లో మీకు ఒక్కొక్కటి నేను చూపిస్తాను. దీంట్లో కెమెరా ముందే మీకు చూపించి ఇది ఇలా ఉంటుంది. అలాగే నాకు ఓరియంట్ సిమెంట్లో ఒకసారి ఏమైందంటే ఐ గాట్ ఆపర్చునిటీ బై ది టాప్ ఎగ్జిక్యూటివ్ టు ప్రజెంట్ వన్ ప్రజెంటేషన్ ఫర్ ది పీపుల్ మాకు ఎప్పుడు ఎవ్రీ ఫ్రైడే బ్రెయిన్ స్టార్మింగ్ ఉంటుంది. అంటే నన్ను అన్నారు ఒకటి రాయు అన్నారు. అంటే నాకు టైం ఇవ్వలేదు, పెద్దగా టైం ఇవ్వలేదు, రాయమన్నారు. అంటే ఏం రాయాలని అనుకుంటూ సరే అందరూ ఈరోజు టుడే పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ స్ట్రెస్. సో స్ట్రెస్ నుంచి రిలీవ్ అయినటువంటి ఒకటి రాద్దాము ఒక టాపిక్ అని రాసి దాని హెడ్డింగ్ ఎలా పెట్టామంటే పీస్ టు పీస్, PIEC పీస్ టు PEAC పీస్ అని పెట్టి నేను అది ఏమంటే వాళ్ళందరికీ మా కంపెనీలో చాలామంది తెలుసు. కమలాకర్ గారు చదువుకోలేదన్న సంగతి తెలుసు అందరికీ పెద్దగా. కొంతమందికి అయితే నేను చదువుకోలేదన్న సంగతి చాలామంది తెలీదు. నేను చెప్తే కానీ చాలామందికి తెలియలేదు, కొంతమందికి తెలుసు. అదర్వైజ్ చాలామందికి నేను ఏదో పెద్ద చదువుకున్నాను అనుకుంటారు అందరూ. అయితే నేనేం చేశానంటే సరే ఒక సెక్రటరీ ఏ లెవెల్ ప్రజెంటేషన్ ఇవ్వగలడు అనే దాన్ని నేను ప్రూవ్ చేస్తానని చెప్పేసి నేను కళ్ళు మూసుకుని బాబా గారిని ఇలా కళ్ళు మూసుకుని దండం. నాకు ఎప్పుడూ ఏంటంటే నేను రూమ్లో కూర్చొని నా దగ్గర ఏం బుక్స్ ఏమి ఉండవు, నేను అలా గోడ చూస్తాను. గోడ చూసి బాబా గారిని తలుచుకొని స్వామి ఈ ప్రజెంటేషన్ తయారు చేయాలి, లేకపోతే ఈ పుస్తకం రాయాలి, ఈ కీర్తన రాయాలి, ఈ భజన రాయాలి అని ఆయన చెప్పేస్తాను. ఆయన నాకు ఇన్పుట్ ఇస్తారు. ఆయన్ని ముందు చెప్పి సబ్మిషన్ చేస్తాను. ఇలా రాయాలన్నా కూర్చున్నాను, కళ్ళు మూసుకున్నాను. నా టైపింగ్ ల్యాప్టాప్ టైపింగ్ స్పీడ్ ఇది 120 words per minute. నా షార్ట్ హ్యాండ్ కూడా నేను 100 to 120 రాస్తాను, నో డౌట్. అయితే చూసుకుని కూర్చుని అలా కళ్ళు మూసుకుంటే నేను ఇది చూడక్కలేదు కదా, ఏమంటారు కీప్యాడ్ చూడక్కలేదు, చూసుకుంటూ రాసుకుంటూ అప్పుడు ఈ హెడ్డింగ్ స్వామి ఇచ్చారు పీస్ టు పీస్ అని రాసి పెట్టి దాన్ని ఒక జోమెట్రికల్ ప్రజెంటేషన్ ఫస్ట్ పేజ్ తయారు చేసి దాని వాటి ఎలాబరేషన్స్ సెకండ్, థర్డ్, ఫోర్త్ పేజ్లు ఇచ్చి 5th పేజ్లో మెసేజ్ ఓరియంటెడ్గా వాట్ ఈస్ ద సమ్మరీ ఆఫ్ ద ప్రజెంటేషన్ ఇచ్చారు. సో దట్ పీపుల్ కెన్ అండర్స్టాండ్ వెరీ నైస్లీ. దట్ ఈస్ పీస్ టు పీస్లో A+B = C అని రాశాను. A = యాటిట్యూడ్. ఏం యాటిట్యూడ్ ఉండాలి మనుషులకి? ఏం యాటిట్యూడ్ ఉండాలి? పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. A అంటే యాటిట్యూడ్, పాజిటివ్ యాటిట్యూడ్, ప్లస్ B అంటే బిహేవియర్, బెనవలెంట్ బిహేవియర్. ఏం బిహేవియర్? క్యారెక్టర్. B అంటే బెనవలెంట్ బిహేవియర్. పాజిటివ్ యాటిట్యూడ్ ప్లస్ బెనవలెంట్ బిహేవియర్ = ఓన్లీ నాట్ క్యారెక్టర్, క్లీన్ క్యారెక్టర్ ఉండాలి. క్లీన్ క్యారెక్టర్. C = క్లీన్ క్యారెక్టర్. పాజిటివ్ యాటిట్యూడ్ ప్లస్ బెనవలెంట్ బిహేవియర్ = క్లీన్ క్యారెక్టర్. A+B = C. A+B + C = P² అన్నాం. అంటే ఏంట్రా బాబు ఇది అంటే ఫస్ట్ పేజ్ చూస్తే మా వాళ్ళందరికీ ఆశ్చర్యపోయారు, ఇదేంటిది అంత జోమెట్రీలో ఉంది కదా. దట్ జోమెట్రీ హౌ ఇట్ డినోట్స్ ఏ మేనేజ్మెంట్ టెర్మినాలజీ అండ్ ఇట్ ఈస్ ఎ మెసేజ్ ఓరియంటెడ్ టు ఫ్రమ్ టాప్ టు బాటమ్, ఫ్రమ్ బాటమ్ టు టాప్. అయితే ఇదేంటండి P² అంటే ఎవరికైతే పాజిటివ్ యాటిట్యూడ్ ప్లస్ బెనవలెంట్ బిహేవియర్ తో పాటు క్లీన్ క్యారెక్టర్ వస్తుందో వాళ్ళకి మాత్రమే P² వస్తుంది. P² అంటే పేషెన్స్ అండ్ పర్సివరెన్స్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. క్యూబ్ కూడా పెట్టుకోవచ్చు సార్, పీస్ కూడా పెట్టుకోవచ్చు. పీస్ అనేది లాస్ట్, ప్రశాంతంగా ఉంటారు. లాస్ట్ రిజల్ట్ పీస్ మనకి. అలా కాదుగా, జనరల్ లైఫ్ లో కూడా ప్రశాంతత ఉండాలి కదా. ఉండాలి. ఎప్పుడు ఇవన్నీ మనం ఇవన్నీ క్యారెక్టర్లు మంచిగా ఉంటే ప్రశాంతంగా ఉంటాం. మీకు ఒక్కొక్క స్టెప్ ని మీకు ఫుల్ఫిల్ అయితే లాస్ట్కి వచ్చేది పీసే. అది నేను ప్రూవ్ చేయాలి. అందుకు ఫస్ట్ మీకు కావాలేంటి? పేషెన్స్ అండ్ పర్సివరెన్స్ ఉండాలి. ఈ 3 ఉంటేనే పేషెన్స్ వస్తుంది, లేకపోతే మనిషి చాలా విచలితంగా ఉంటాడు. అలాగే నేను ఏం చేశానంటే ఇలాగనమాట మళ్ళీ పెట్టి ప్లస్ T³ అని T² అని ఏవో అంటే నాకు గుర్తులేదు అన్ని రాసి అది నేను చూపిస్తాను మీకు. చూపించినప్పుడే తెలుస్తుంది నాకు. ఇలా రాసి వీటి ఎలాబరేషన్స్ మళ్ళీ రాసి కాంబినేటెడ్ ఫార్ములాస్ రాసి దాన్ని ప్రూవ్ చేశాను లాస్ట్లో. మీతో ఒక 1/2 hour 1 hour ఇంటర్వ్యూ సరిపోవండి, సిరీస్ ఆఫ్ ఇంటర్వ్యూస్ కావాలి. నెక్స్ట్ వీక్ మళ్ళీ చేద్దాము. ఈసారి ఒక వంట ఏదన్నా స్పెషల్ వంట వండి పెట్టాలి మా కోసం, మా వ్యూవర్స్ కోసం. మంచి కొత్త వంట ఏదన్నా చెప్పండి.
అందరికీ ఉపయోగపడేలాగా. అంటే మగవాళ్ళు కూడా ఇంత బాగా వంట చేస్తారా అని. అంటే జనరల్గా ఏంటంటే మా దాంట్లోని అంటే నేను కొత్తగా అంటే కాదు, నేను యాక్చువల్గా ఏంటంటే అన్ని రకాలు వండుతాను. ఎలాగంటే బ్రాహ్మణ్ వంటలు వండుతాను, ఓహో, తర్వాత నార్త్ ఇండియన్ వండుతాను, ఓకే, అదే బ్రాహ్మణ్లో సౌత్ ఇండియన్లో వండుతాను, నార్త్ ఇండియన్ వండుతాను, తర్వాత కాంటినెంటల్ వండుతాను, తర్వాత పంజాబీ వండుతాను. అయితే ఒక్కొక్క స్టేట్ది ఒక్కొక్కసారి చేద్దాం, ఓకేనా? అయితే ఇప్పుడు నేను ఏం చేశానంటే బ్రాహ్మణ్లో టిపికల్ బ్రాహ్మణ్ వంటలు చేశాను. లైక్ ఎగ్జాంపుల్ ఏంటంటే చాలామంది దొండకాయలను ఏం చేస్తారంటే దొండకాయలని కట్ చేసేస్తారు, ఫ్రై చేసుకుంటారు, దాన్ని గ్రేవీ చేసేస్తారు, తర్వాత అంటే ఇవి అవి చేస్తారు. కానీ మాకు ట్రెడిషనల్గా మాకు నేర్పింది అంటే మాకు నేర్పలేదు, మా ఇంట్లో మేము చూసి తింటున్నప్పుడు మా ఇంట్లో నాకు వంట ఎవరు నేర్పలేదండి. నో బడీ హ్యాస్ టాట్ మీ ఎనీథింగ్. ఐ హ్యావ్ లెర్న్ట్ ఆఫ్ మై ఓన్ ఓన్లీ ఎవ్రీథింగ్. ఇన్ని వంటలు నా అంతా నేను నేర్చుకున్నాను. ఎందుకు నా పిల్లలకి నేను పెట్టుకోవాలి, నా పిల్లలు ఎక్కడికి వెళ్ళి నాకు ఇది ఇవ్వలేదు మా నాన్నగారు చేయలేదు అనకూడదని చెప్పి రాత్రి పగలు నేను చేసినట్టు పుల్కాలు ఎవరు మా ఇంట్లో చేయలేరు, నేను చేసినట్టుగా పులిహార ఎవరు చేయలేరు, నేను చేసినట్టుగా పెసరపప్పు బూరెలు ఎవరు చేయలేరు. పెసరపప్పు బూరెలు డిఫరెంట్ వేరు. చెప్పాను కదా దోశలు 7 రకాలు 8 రకాల దోశలు వేస్తాను నేను. మాకు ఇవన్నీ చూపించాలి మీరు నెక్స్ట్, ఓకేనా? అయితే రైట్. అయితే ఏంటంటే ఇప్పుడు మీకు దొండకాయ చెప్పారంటే దొండకాయని కాయగా దాన్ని కట్ చేసి కాయ అలాగే ఉంచి 4 సైడ్స్ కట్ చేస్తాం. కట్ చేసి దాన్ని అనమాట బ్రహ్మాండంగా లిమిటెడ్గా బాయిల్ చేసి దాన్ని మళ్ళీ ఫ్రై చేసి దానిని మళ్ళీ జీరాతోటి హింగుతోటి మళ్ళీ కారం వేసి దాన్ని ప్రాపర్గా ఫ్రై చేయాలి. ఫ్రై చేస్తే దానికి వేరే షేప్ వస్తుంది. ఫస్ట్ దట్ ఈస్ గార్నిషింగ్ ఆఫ్ ఏ డిష్. మా పిల్లలకి నేను ప్రతిదీ గార్నిష్ చేసి చెప్తాను. దిలగా ఊరికే స్ప్రౌట్స్, తర్వాత దాంట్లోనమాట ఏమంటారు ఇవి స్వీట్ కార్న్, అలాగే సూపులు నేను వెరైటీ ఆఫ్ సూప్స్ చేస్తాను. అదే చాలా వంటలు ఉన్నాయి మీ దగ్గర మేము చేయాల్సినవి, చేసి చూసి చేసుకోవాల్సినవి, నేర్చుకోవాల్సినవి, చెప్పాల్సినవి అందరికీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. త్వరలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ ఫ్రమ్ దిస్ సుమన్ టీవీ. అసలు యాక్చువల్గా మీరు చెప్పిన వెంటనే దాన్ని మీరు యాక్సెప్ట్ చేసి ఇంకా అంటే మీలో క్యూరియాసిటీ ఉండుంటుంది, నిజంగా ఈ మనిషి ఒక మనిషి ఇన్ని పనులు చేయగలడా అని చెప్పి. అట్లా ఏం లేదండి, మీరు జాబ్స్ అన్నారు కదా, నాకు బాగా అదే నచ్చింది ఆ పాయింట్. ఓకే, ఏంటి జాబ్స్, ఇంతమంది జాబ్స్ లేక ఇబ్బందులు పడుతున్నారు కదా, అలాంటి వాళ్ళకి ఏమన్నా టిప్పు మీరు ఇచ్చేది హెల్ప్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో నేను 100% అమ్మా. అది మీకు అదేతో పాటు ఇప్పుడు చాలామంది నాకు అడుగుతుంటారు ఒక మనిషి ఇన్ని పనులు చేయగలడని నాకు 1,00,000 క్వశ్చన్లు వేస్తారు. వేసినప్పుడు నేను అన్ని చూసి చేసి చూపిస్తుంటాను. ఇగో ఇది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ బై సుమన్ టీవీ అండ్ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ది పీపుల్ అండ్ అన్ఎంప్లాయిడ్ యూత్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్. థ్యాంక్ యూ.